సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బెల్లాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజల ముందుటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దిగంబరెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ విఠల్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరికీ పేరు పేరున బెల్లాపురం గ్రామ సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీరందరూ మెజార్టీ ఇచ్చి నాకు ఎమ్మెల్యేకి గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ కంటే ముందే మీకు చెప్పారు కదా, రాహుల్ గాంధీ వచ్చి మీకు దొరల పాలన కావాలన్నా ప్రజల పాలన కావాలని అడిగింది. దొరల పాలన అంటే మనం వాళ్ళ దగ్గరికి పోవాలి, ప్రజల పాలన అంటే అధికారులు మీ దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతారు. కాబట్టి మీకు ఇప్పుడు అందులో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీ గారు ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ల అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులు తీసుకొని మళ్ళీ దీంట్లో కరెక్ట్ అర్హులు ఎవరు, అర్హులు కానోళ్ళు ఎవరు అవన్నీ చూసి మీకు అందరికీ ఎవరికి ఏ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి దాన్ని కంప్యూటర్ క్రోడీకరించి తర్వాత సెలక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తర్వాత కొన్ని జాగాలో రేషన్ కార్డుల గురించి ప్రాబ్లం అవుతుంది. రేషన్ కార్డు ఒకటి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.